తన క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు స్థలం ఇవ్వడం లేదన్నారు దానం నాగేందర్. తన ప్రమేయం లేకుండా సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అయితే అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం తనకు ఉందన్నారు దానం నాగేందర్. ఇక తనకు వేరే ఆప్షన్ లేక శిలాఫలకం పగలగొట్టినట్లు చెప్పారు. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది, రోడ్ నంబర్ 10 లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్ లో సిపిడిసిఎల్ కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్ కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్ కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్ గా తీసుకోండి. తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్ గా కట్టాడో అది ఇమ్మీడియట్ గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి వందల మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి